రాజస్థాన్లోని రాజ్సమండ్ జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ హసీజా పేదల సంక్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన 3 కీలక సంక్షేమ పథకాల లక్ష్యాలను తన జిల్లాలో 100% పూర్తి చేసే వరకు తాను జనవరి నెల జీతం తీసుకోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఉచిత రేషన్, అనాథ పిల్లల కోసం పలన్హార్ యోజన, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పథకాల లబ్ధిదారుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మా జీతం 10 రోజులు ఆలస్యమైతేనే మేము ఇబ్బంది పడతాం. మరి నెలల తరబడి పథకాల కోసం ఎదురుచూస్తున్న పేదల పరిస్థితి ఏంటి అని ఆయన చేసిన వ్యాఖ్యలు అధికారులను ఆలోచింపచేశాయి. ఈ మేరకు కలెక్టరేట్ అకౌంట్ ఆఫీసర్కు తన జీతం బిల్లును ఆపాలని ఆదేశాలు జారీ చేస్తూ జిల్లాలోని ఎస్డీఎంలందరూ 100% ధృవీకరణ పూర్తి చేసినట్టు, ధృవీకరణ పత్రాలు ఇచ్చాకే జీతం తీసుకుంటానని తేల్చి చెప్పారు. సుమారు 30,000 మంది పేదలకు ఈ లబ్ధి చేకూరాల్సి ఉండగా జనవరి 28 కల్లా ఈ పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లా అధికారులు కూడా ప్రభావితమై ఈ నెల జీతం వదులుకోవడానికైనా సిద్ధమేనని ప్రకటించటం విశేషం. ఒక ఉన్నతాధికారి అయ్యుండి పేదల ఆకలి తీర్చేందుకు తన జీతాన్నే పణంగా పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.